చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు వాళ్ళ యొక్క వెబ్సైట్లో. ఇంకా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, అంటే హెడ్డింగ్లో కనుక మనం చూసినట్లయితే, ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అంటూ కూడా అబద్ధాలు, ఓటమి భయంతోనే అబద్ధాలు అడ్డంగా దొరికిపోయారంటూ కూడా ఒక వార్త ఇది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. అయితే ముందుగా ఇక్కడ మనం కనుక చూసినట్లయితే, మేమంతా సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని దాన్ని ఎన్నికల ప్రచారాన్ని కూడా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన బస్సు యాత్ర అయితే చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్రను కూడా నిన్నటి నుండి కూడా ప్రారంభించారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి సభలో కొన్ని వ్యాఖ్యలు అయితే దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది. అయితే మీ అందరూ కూడా ఆ వీడియోలు అయితే కూడా చూడొచ్చు. ఇక ఎందుకు మనం అధికార పార్టీని ప్రధానంగా అధికార పార్టీలతోనే చేయాలి, వాళ్ళు చేసేటువంటి మంచి గురించి అలాగే ఎక్కువగా చెడు గురించే చెప్పాలి ప్రజలకు కూడా. అది ఎవరున్నా సరే, ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఉన్నా సరే, వాళ్ళు చేసేటువంటి మంచిని కొంత మాత్రమే చెప్పుకుంటూ మిగతాంతా కూడా వాళ్ళు చేసే తప్పులు మనం ఎత్తి చూపినట్లయితే 100% వాళ్ళు కొంత ఆ కరెక్షన్ చేసుకుని ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారనే ఒక ఉద్దేశంతోనే అయితే మనం వెళ్తున్నాం. అయితే మేమంతా సిద్ధం పేరుతో కూడా బస్సు యాత్రను ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పొద్దుటూరులో నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా కొంత విస్మయానికి కూడా గురి చేసి, అంటే ఆశ్చర్యానికి కూడా గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పూర్తి ప్రసంగం విన్న తర్వాత కూడా ఎన్నికల వేళ, అంటే ఎన్నికలు సమీపించే ఇప్పుడు ఆ ప్రచారం కార్యక్రమంలోనూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో కనుక మనం చూసినట్లయితే, అయితే ఇటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూసినట్లయితే కొన్ని అబద్ధాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అనేసి చాలా స్పష్టంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా కూడా ఆయన అబద్ధాలన్నీ కూడా చెప్తున్నారనేసి ఇక్కడ మనకు అర్థమైపోతుంది అన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఒకసారి చూద్దాం. అనుమానాలు జనాల్లో వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక మాట రాజకీయ నాయకులు చెప్పినప్పుడు కొంత అనుమానం అయితే ప్రతి పార్టీలో, కొంతమంది ప్రతిపక్షాలకే కాదు ప్రజల్లో కూడా అనేకమైనటువంటి అనుమానాలు అయితే వస్తాయి. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి అర్థాలను కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ రకంగా అయితే ఉన్నది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే కొన్ని అనుమానాలు అయితే జనాల్లో వస్తున్నాయి. 5 ఏళ్ల తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పటి నుండి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎన్నికల వేళ అంటే బాబాయి వివేకానందారెడ్డి హత్య గురించి జగన్ స్పందించడం అనేది కూడా అనేకమైనటువంటి అనుమానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే ఆయన చనిపోయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా, అంటే చనిపోయినప్పుడు ఆ రోజు వచ్చి ఏదైతే మాట్లాడారో, ముందు హార్ట్ అటాక్ అని, తర్వాత గొడ్డలతో ఎవరో ఎలా అంటే మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించినటువంటి తీరు అక్కడ నిజంగా చూసిన వాళ్ళు ఎలా అయితే చెప్తారో ఆ రకంగా ఆయన ఆ రోజు మనకు మీడియా ముందు కూడా వివరించారు ఎలా ఆయన్ని చంపేశారనే దానికి సంబంధించి. అయితే హత్య గురించి ఇప్పుడు మొదటిసారిగా ఆయన స్పందించడం, ఆ తర్వాత అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సినటువంటి జగన్ ఆ ప్రయత్నాలు ఏమి కూడా చేయలేదు. ఇది ఏదో నేను చెప్పానో లేదో ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారనే కాదు, అయితే నిజంగా ఇందులో వాస్తవం ఉందా లేదనేది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. సునీత గారు తన అన్న తన తండ్రిని ఎవరు చంపారు, అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి ఉన్నాడు, ఆయన అనుకుంటే ఆ అంతకులను పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. దస్తగిరి కూడా ఆయన కూడా చెప్పాడు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అది వారం రోజుల్లో పూర్తి ఆధారాలతో సహా ఆయన పట్టుకోగలడు అనేసి కూడా దస్తగిరి కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సింది జగన్ ఆ ప్రయత్నాలు ఏవి కూడా చేయలేదు. కేసు దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం అయితే చేశారంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. దీంతో వివేక కుమార్తె అయినటువంటి సునీత గారు ఏదో ఇది రావట్లేదు చూద్దాం. అయితే ఆ సునీత గారు కోర్టును కూడా ఆశ్రయించారు. తర్వాత సిబిఐ దర్యాప్తు కూడా
కోరాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం అందరం కూడా. అయితే ఇక్కడ కుమార్తె పోరాటం ఫలించి ఆ కేసు విచారణ అనేది కూడా సిబిఐ వరకు కూడా వెళ్ళడం, సిబిఐ వాళ్ళు కూడా అప్పగించిన తర్వాత వాళ్ళు అక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థ కొంత స్వేచ్ఛగా సాగనీయకుండా అనేకమైనటువంటి అడ్డంకులు కూడా ఎదురయ్యాయని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని అందరూ కూడా చూసిన విషయం మనందరం చెప్పుకోవాల్సినటువంటిదే. ప్రత్యేకంగా అక్కడ ఎవరు దాని మీద కొంత మనం చేయాల్సిన ప్రత్యేకంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అంటే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో ఇది స్వేచ్ఛగా సాగనీయకుండా అనేకమైనటువంటి అడ్డంకులు కూడా సృష్టించారు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని అందరికి కూడా, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఆ విషయాలు అయితే తెలుసు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇక్కడ నిందితుడిగా భావిస్తున్నటువంటి వ్యక్తులకు ఈ ప్రభుత్వం ఎలా కాపాడుతూ వచ్చిందో ఏపీ ఓటర్లంతా కూడా చూశారనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా ఇందులో అనేకమైనటువంటి అనుమానాలు. మొత్తం సిబిఐ ఏం చేసిందంటే ఎవరెవరు ఒక రూట్ మ్యాప్ మొత్తం కూడా 1 2 3 4 5 6 ఇట్లా ఇందులో ఎవరెవరుతున్నారో, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఎట్లా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక రూట్ మ్యాప్ మొత్తం కూడా ఇక్కడ ఇచ్చేసేసారు. కాబట్టి ఇటువంటి తరుణంలో మనం కనుక చూసినట్లయితే అనేకమైనటువంటి అనుమానాలు ప్రజల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కనుక చూసినట్లయితే అందరూ కూడా ఇటువంటి అనుమానాలతో ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు చేస్తున్నారు ఏమనేది కూడా. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ప్రజలందరికీ తెలుసు నిందితులు ఎవరు అనేది కూడా, వాళ్ళని ఎలా కాపాడుతూ వచ్చారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా, అది ఓటర్లందరికీ కూడా తెలుసని ఇవన్నీ చూసినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తెలుసు. నిన్న పొద్దుటూరు సభలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం విన్న తర్వాత అందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ ప్రసంగంలో ఆయన చేసినటువంటి మాటలు అలా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక గొడ్డల పోటుకు గుండెపోటుగా మార్చారు. అంటే ఈ గొడ్డల పోటు ఏదైతే ఉందో ఈ గుండెపోటుగా మార్చేశారు. అది ఫస్ట్ గొడ్డల పోటు అయినప్పటికి కూడా ఇది గుండెపోటుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అది గొడ్డల పోటు అని కూడా అర్థమైంది. ఆ తర్వాత దీన్ని కేసుకు సంబంధించి కనుక పూర్తిగా మనం చూసినట్లయితే అంటే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఆయన ఫస్ట్ గుండెపోటుతో చనిపోయారంటూ లీక్ ఇచ్చేశారు. ప్రస్తుతం వైసీపీలో కీలక పదవుల్లో కూడా ఉన్న విషయం జగమెరిగిన సత్య అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎవరు ఏమనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించిన వాటిలో ఎవరైతే మొదటి నుండి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ కేసులో ఎవరు ఉన్నారో ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తిని జగన్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. అది మీ అందరికి కూడా తెలిసిందే. ఈ హత్య కేసులో జగన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనేసి ప్రచారం దేశవ్యాప్తంగా బాగానే సాగింది. కాబట్టి మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ బృందం ఏదైతే ఉందో అసత్య ఆరోపణలు చేస్తూ దర్యాప్తు సక్రమంగా జరగకుండా అడ్డుపడిందని ఎవరెవరో ఏపీ ప్రజలకైతే చెప్తున్నారు. అడ్డుపడింది ఎవరనేది కూడా, అంటే సిబిఐ దర్యాప్తు కూడా అడ్డుపడింది ఎవరనేది కూడా ఏపీ ప్రజలందరూ కూడా తెలుసు. ఆ వాస్తవం ఏంటో తెలుసు. ఇవన్నీ మర్చిపోయినటువంటి జగన్ తన బాబాయిని ఎవరు చంపారోనని అంతకులు తనను ఓడించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పడం అయితే ఏదైతే ఉందో నిజంగా ఇది హాస్యాస్పదం అని రాశారు కదా. మన బెస్ట్ కామెడీ సీన్స్ అని ఏదైతే మనం యూట్యూబ్లో కనుక చూస్తే ఏవైతే టాప్ ఎక్కువ వ్యూవర్షిప్ మంచి కామెడీగా ఎక్కువ మంది ప్రజాదరణ పొందిన వీడియోలు ఎలా అయితే వస్తాయో సేమ్ హంతకుడు తనను ఓడించేదనుకంటే తన బాబాయిని చంపేవారని ఎవరు చంపారనో హంతకులు తన బాబాయిని ఇక్కడ చూడండి, తన బాబాయిని ఎవరు చంపారని హంతకులు తనను ఓడించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏదైతే ఉందో నిజంగా అది మన బెస్ట్ కామెడీ సీన్స్ అంటాం కదా, ఆ విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే
తన బాబాయిని ఎవరు చంపారు, ఎవరు చంపించారు అనేది కూడా, ఎవరైతే చంపించారో వాళ్ళు ఇప్పుడు తనను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఏదైతే ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నిజంగా అది బెస్ట్ కామెడీ అవార్డుగా కూడా మనం అక్కడ తీసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ హంతకులను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి బదులు జగన్ హంతకులు ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారా అనేసి కూడా ఇక్కడ ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసేటటువంటి ఒక క్వశ్చన్. అంటే పొరపాటున హంతకులు ఓడించడానికి, తనను ఓడించడానికి హంతకులు ప్రయత్నం చేస్తున్నారనేది చెప్పారు ఆయన. కానీ పొరపాటున అసలు చెప్పాల్సింది ఓడించడానికి ప్రయత్నించి చెప్పడానికి బదులు జగన్ హంతకులు ఓడించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పేశారంటే ఈయన ఓడించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేసి కూడా, హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారనేసి చెప్పారంటే అక్కడ చెప్పాల్సినటువంటి పదం ఏంటంటే హంతకులు ఓడించే ప్రయత్నాన్ని చేయడానికి బదులు జగన్ హంతకులు ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారా అనేది కూడా, ఇలాంటివి కూడా అంటే రివర్స్, ఈయన ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాదు, ఈయనే వాళ్ళని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న రీతిలో కూడా ఇక్కడ అర్థం వచ్చేటట్టు కూడా రెండు వాటిని రాశారు. అయితే ప్రజలందరూ కూడా తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా అనే అనుమానాలు ఏవైతే ఉన్నాయో కొందరిలో కలుగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఎన్నికల వేళ మరోసారి తన బాబాయ్ హత్యకు తెరపైకి తెచ్చి ప్రజలను మభ్యపెట్టడం ద్వారా ఓటర్లతో లబ్ధి పొందేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లానే వేసినట్లు కూడా ఆయన ప్రసంగాన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుందనేసి కూడా చెప్తున్నారు. అయితే సెంటిమెంట్ ఏదైతే ఉందో అది రాజకీయాల్లో బాగా వర్కౌట్ అవుతుంది. అయితే కోడికత్తి అని ఎలక్షన్కి ముందు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబాయ్కి ఇప్పుడు 5 ఏళ్ళుగా గుర్తు రాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ బాబాయ్ గుర్తు వచ్చేసాడు. మళ్ళీ ఆ సెంటిమెంట్ని ఉపయోగించి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొకటి కూడా మనం చూసినట్లయితే ఎవరిది రాజకీయ స్వార్థం అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రాజకీయంగా మనం కనుక చూస్తే రాజకీయ స్వార్థం కోసం తన వాళ్ళు ఒకరిద్దరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నారని వివేకానంద కుమార్తె సునీత వైఎస్ షర్మిలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే రాజకీయ స్వార్థం అంటే ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ పార్టీ నాయకులకైనా సరే, అయితే వైసీపీలోకి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన వాళ్ళంతా కూడా రాజకీయ స్వార్థంతో వచ్చినట్ట, లేదా వైసీపీలో నుండి టీడీపీలోకి వెళ్ళినంతా వాళ్ళంతా కూడా రాజకీయ స్వార్థంతో వచ్చినట్ట. అయితే పార్టీలు మారడం ఇక్కడ సహజమైపోయింది. దీనిపైన కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. వీళ్ళు పార్టీ మారకూడదు అట్లా అని చెప్పేసి ఇండిపెండెంట్గా పోవడం అంటే, ఒకసారి మీరు కనుక పార్టీ మారితే మళ్ళీ ఒక 5 సంవత్సరాల పాటు వీళ్ళు ఆ పార్టీలు అంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి కొత్త రూల్స్ కనుక తీసుకొస్తే అప్పుడు టికెట్ ఇవ్వలేదని ఈ పార్టీ నుండి టీడీపీ నుండి వైసీపీకి లేదా కాంగ్రెస్కో ఇట్లా ఎంతకన్నా ఉంటారు. రాజకీయ నాయకులకి అయితే ఒక్కసారి పార్టీ కనుక మారితే వాళ్ళకి, పార్టీ మారిన వారికి అసలు 5 సంవత్సరాల పాటు వాళ్ళకి రాజకీయాలకు దూరంగా ఉండాలి. లేదా వాళ్ళని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కనుక మారితే అటువంటి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్సీ పదవి అంటే ఎమ్మెల్యే పదవి కూడా రద్దు చేయాలి, లేదా ఇండిపెండెంట్గా ఉండాలి. అంతేగాని పార్టీ మారకుండా అంటే ఈ పార్టీ నుండి ఆ పార్టీకి అట్లా మారకుండా ఉండడం కోసం ప్రయత్నాలు అయితే చేయాలి, కానీ ఇటువంటివి అయితే చేయకూడదు. సరే, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నారంట తను రాజకీయ స్వార్థం కోసం. కేవలం సునీత, షర్మిల గారు జగన్ వాళ్ళిద్దరిని ఉద్దేశించి వీళ్ళు రాజకీయం కోసమే చంద్రబాబు నాయుడుతో మద్దతుగా ఉన్నారట. అయితే ఈ వ్యాఖ్యలను ప్రజలందరూ కూడా విస్మయం కలిగిస్తుంది. ఇవన్నీ కూడా నిజంగా మరి జగనన్నకి స్క్రిప్ట్ ఎవరు రాయిస్తారో తెలియదు, కానీ మన పెద్దలు చెప్తుంటారు, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి, గోడ కొట్టిన సున్నంలాగా ఉండాలి అని చెప్తా ఉంటారు కదా. మరి జగనన్న ఇటువంటివి ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలిసిన విషయాలని కూడా అబద్ధంగా చెబితే ప్రజలు నమ్మేసేటువంటి పరిస్థితిలో ఉన్నారంటారా?
సరే ఏదో జగనన్న ప్రయత్నాలు జగనన్న చేస్తున్నారు, తన అన్ననే మోసం చేసి కేసులను పక్కదారి పట్టించాలని చూస్తుంటే తండ్రి కేసులో హంతకులు ఎవరో తెలపాలని కూడా సునీత న్యాయ పోరాటానికి దిగారు. అంటే తన తండ్రి కేసులో హంతకులు ఎవరో తేలాలనేసి సునీత గారు న్యాయ పోరాటం చేస్తుంటే ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు కూడా ఈ కేసుకు సంబంధించి. అలాంటి సునీతనే ప్రధాన నిందితురాలు అనే విధంగా కూడా ఇక్కడ జగన్ నిన్నటి సభలో కూడా వ్యాఖ్యానించారు. అంటే ఆమె తప్పు చేసి నిజంగా దొరికిపోతాం అనుకోవడం సరే, అది ఏదో అయిపోయింది అనేసి ఇప్పుడు ఎవరైతే హంతకులు ఉంటారో వాళ్ళే ఏదో ఒకసారి రెండుసార్లు చేసుకొని వదిలేసి ఆ కేసును లైట్ తీసుకుంటారు. కానీ మొదటి నుండి కూడా తన తండ్రి మరణించినప్పటి నుండి స్టిల్ 5 సంవత్సరాలుగా తన తండ్రిని ఎవరు చంపారు, దాని వెనక ఎవరు ఉన్నారు అనేది కూడా ఆమె ఇప్పటికి కూడా న్యాయ పోరాటం చేస్తూ ఉంటే సునీత ప్రధాన నిందితురాలనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న సభలో మాట్లాడడం ఏదైతే ఉందో, అంటే తన తండ్రిని ఆమె చంపారనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, ఇది ప్రజలు నమ్ముతారా? ఆలోచించాలి. నిజంగా ఆమె కనుక తన తండ్రిని కనుక చంపుంటే సిబిఐలు ఇప్పటి వరకు వదిలేస్తారా? ఆమెని ఆధారాలు సాక్ష్యాలు అన్నీ కూడా వాళ్ళు అధికారంలో లేదు, ఆమెకేం పెద్ద పవర్ కూడా లేదు, ఆమెను అరెస్ట్ చేయాలంటే ఇన్ని రోజులు కాదు కదా. అటువంటిది వ్యాఖ్యానించారు. అంటే తనకు ఏ పాపం తెలియదని చెప్పే ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నాకైతే ఏ పాపం తెలియదు అన్న రీతిలో అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఇటువంటివి చేశారు. అయితే ఏ పాపం తెలియదని చెప్పారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సొంత బాబాయిని హత్య చేయించారనే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఉన్నాయి. అంటే ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని అయితే ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ స్వార్థం కోసం, ప్రయోజనాల కోసం సొంత బాబాయిని కూడా హత్య చేయించారు అనే ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మొదటి నుండి కూడా ఆరోపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. హత్యలో భాగస్వాములుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదవులు ఇస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. టీడీపీ వాళ్ళు అదే పనిగా చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్తున్నారు. అందుకే హూ కిల్డ్ బాబాయ్ అంటూ కూడా స్లోగన్స్ పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనం చూసి వివేకం అనేటువంటి ఒక సినిమా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ వివేకం అనేటువంటి ఒక సినిమా ఇప్పుడు మనం చూడొచ్చు. వివేకం సినిమా ఇప్పుడు మనకి ఇక్కడ మనకు ఓటీటీలో ఆన్లైన్లో కూడా దానికి సంబంధించి మీరు కొడితే దాని వివేకం అనేటువంటి సినిమా చూడొచ్చు. ఇది బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి బయోపిక్గా ఈ సినిమా అయితే మనకు వచ్చింది. దీనికి సంబంధించి కూడా అంటే హూ కిల్డ్ బాబాయ్ అనేసి కూడా వివేకం అంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అనే దానికి సంబంధించి మొత్తం ఆయన యొక్క బయోపిక్ లాగా కూడా ఆయనకి సంబంధించి వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి బయోపిక్ లాగా వివేకం అనేటువంటి సినిమా కూడా చేశారు. సరే, అది పక్కన పెడితే అయితే ఆమె సునీత నిందితురాలను అదేవిధంగా నేటి సభలో సునీతను టార్గెట్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. అంటే తనకు ఏ పాపం తెలియదని చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సొంత బాబాయిని హత్య చేశారని కూడా జగన్ పైన ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆరోపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే హత్యలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారికి పదవులు ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ మర్చిపోయి న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళపైన కూడా జగన్ ఆరోపణలు చేయడం చూసి ఏపీ ప్రజలందరూ కూడా కొంత ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇక ప్రొద్దుటూరు సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెబుతున్నారు అంటూ కూడా దొరికిపోయారంటూ కూడా ఏపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భావిస్తున్నారు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం నిజంగా అందరికీ తెలిసిన విషయాన్ని అబద్ధం చెప్పాలనుకొని ప్రయత్నం చేయడం, దాని వెనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆ స్థాయిని కూడా దిగజార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాయిస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఇటువంటివి చేసినట్లయితే 100% ఏమవుతుందంటే వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కూడా కొంత అంధకారంగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందరికి తెలిసిన విషయాలు, అందరూ నమ్మేటువంటి విషయాలు కూడా ఎప్పుడు కూడా ఇటువంటివి కనుక చేసినట్లయితే 100% తన రాజకీయ మనుగడే కొంత ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకే అడ్డంగా దొరికిపోయిన జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతోనే అబద్ధాలంటూ కూడా ఈ వార్తను అయితే ఇక్కడ మనం